ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు. సో సార్తో మాట్లాడి అనసూయ గారి గురించి చాలా పదాలే వినిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రీసెంట్గా వచ్చింది ఇంకొకటి కూడా ఉంది, పరాన్నజీవి. అసలు ఈ పదం ఏంటి, దీన్ని ఎందుకు వాడారు, దీనికి వాడాల్సిన గల కారణం ఏంటి, అసలు మీనింగ్ఫుల్ అయిన వర్డా, తను వాడాల్సిన వర్డా అనేవి కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యాఖ్యలు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో చాలా వినిపిస్తూ ఉన్నాయి అనసూయ గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. పరాన్నజీవి అంటే పరుల అన్నమును భుజించువాడు. అన్నమే కాదు, వాడికి సంబంధించి ఏదైనా సరే, వాడి డబ్బులో వాడి కంటెంటో ఏది తీసుకున్నా కూడా అది ఒక్కసారి చూసి తర్వాత మాట్లాడదాం మనం. ఇప్పుడు మీరు చూసింది ఈవిడి కాదు, రాశిగారి ఫలాలు అనేది ఈ మధ్యకాలంలో ఏదైతే వస్తుందో ట్రోల్ అవుతుంది, ఇది ఈవిడిది కాదు యాక్చువల్గా. ఎవరు ఇప్పుడు నేను మీకు చూపించిన ఆవిడది. ఆవిడ ఎవరో ఫోన్ చేసినప్పుడు రాశిగారి ఫలాలు అంటే ఆవిడ కొంచెం ఇబ్బంది పడి, కాదండి రాశి ఫలాలు అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఆ ఫోన్ చేసిన వాడు ఎవడో ఊరోడు. సరే, ఈ కంటెంట్ వాళ్ళది, నువ్వు అది అక్కడి నుంచి లేపేసి జబర్దస్త్లో వాడి సొమ్ము చేసుకున్నావు. దీన్ని ఏమంటారు? వేరే వాడి అన్నం కాదు, వేరే వాడి కంటెంట్ అయినా సరే నువ్వు తీసుకొచ్చి ఇలా చేసుకుని డబ్బులు తీసుకుంటుంటే, వాడికి వచ్చే డబ్బులు నువ్వు తీసుకొని తింటుంటే నిన్నే పరాన్నజీవి అంటారు. సో పారాసైట్ అన్న పరాన్నజీవి అన్న ఒకటే. ఇంకొకటి కూడా ఏంటంటే, ఎవరి మీద అయితే బతుకుతున్నావో నువ్వు వాళ్ళనే తిట్టుకుంటూ పోతే ఆఖరికి మనకి పుట్టగతలే ఉండవు అనేది. ఇప్పుడు ఈవిడ పెట్టే పోస్టులు, లేకపోతే ఆ స్విమ్ సూట్లో పోస్టులు, ఇవన్నిటికీ లైకులు కొట్టేది ఎవరు? ఆడాళ్ళ కాదు, పద్ధతిగా ఉండే మగాళ్ళ, భార్య మాత్రమే అనుకునే మగాళ్ళ, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే అనుకునే మగాళ్ళ. వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు, 20% ఇటువంటి వాళ్ళు, వల్నరబుల్ ఏజ్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు వేరే స్త్రీని కూడా ఆ రకంగా చూసి ఎంజాయ్ చేయగలరు. వేరే వాడి భార్య అయిన తెలిసి కూడా వాళ్ళని అటువంటి దృష్టితో చూడగలిగిన కామాంధులు అనుకుందాం. వాళ్ళు నిజంగానే అటువంటి వాళ్ళ, లేదు అటువంటి దృష్టితో చూడాలి అని నువ్వు పోస్టులు పెడుతున్నావా? అంటే అలా పెడితేనే వ్యూస్ చూస్తారనా? పాయింట్ ఏంటంటే, లేదు నేను ఇలాగే ఉంటాను, నా న్యాచురల్ ఇదే, నా డ్రెస్సింగ్ స్టైలే అది, మీరు అలా అనుకుంటే అది మీ ప్రాబ్లం అంటే అది వేరు. బట్ అనసూయని చూస్తే కిక్కు రాదా అంటే దాని అర్థం ఏంటి? సో వాళ్ళకి కిక్ వచ్చే విధంగా నేను అదే కదా, ఆవిడకి వాళ్ళ యాటిట్యూడ్ అర్థమైంది, ఈవిడికి క్లియర్ కట్ తెలుసు. అనసూయని చూస్తే కిక్కు రాదా అంటే ఈవిడ ఆ రకంగా తయారయ్యి వాళ్ళ కోసం పోస్టులు పెట్టడం, వాళ్ళు దీనికి లైకులు కొట్టడం. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఎగబడుతున్నారో, ఏమిటిరా అడవిలో మనుషుల్లాగా అలా ఎగబడతారేంట్రా, ఆవిడ లుక్ హర్ బ్యూటీ, ఎంజాయ్ హర్ బ్యూటీ, లేకపోతే ఏంటి అప్రిషియేట్ హర్ బ్యూటీ, ఇవో కథలు చెప్పుకుంటూ వస్తుంది. అంటే పెడుతుంది నువ్వే, దాని మీద కామెంట్ చేస్తే మళ్ళీ వీళ్ళ మీద తిరగబడుతుంది నువ్వే. ఇప్పుడు ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారో సొసైటీలో, ఆడవాళ్ళు క్రియేట్ చేయట్లేదు, అలాగే పద్ధతిగా ఉన్న మగాళ్ళు క్రియేట్ చేయలేడు, కొంతమంది వెధవలు క్రియేట్ చేస్తున్నారు. ఆ వెధవలే మీ ఫాలోయర్స్, అవునా? ఇప్పుడు ఆ వెధవల్ని తిట్టుకుంటూ, ఇప్పుడు ఏంటంటే సామాను అనేది ఎంత దారుణమైన పదం అండి అని చెప్పి మీరు అంటారు. మరి రాశిగారి ఫలాలు అని ఈవిడన్నా, సోకుపళ్ళు అని ఆవిడన్నా, లేకపోతే ఇలాంటివి రకరకాల పదాలు మార్కెట్లోకి తీసుకొచ్చింది ఎవరు? మీరే తీసుకొచ్చి ఇటువంటి వెధవలు, ఇప్పుడు ఇటువంటి వెధవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇదే కావాలి, బూతులు కావాలి, అవి మీరు ఇస్తున్నారు కోకొల్లలుగా. మరి వాళ్ళు అవే మాట్లాడతారు. ఇప్పుడు శివాజీ ఆ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు? చాలామంది యూత్ ఉంటారు అక్కడ. వాళ్ళందరికీ ఏం కావాలి? విజయ్ దేవరకొండ వచ్చి ఏం మాట్లాడుతున్నావురా డాష్ 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 అంటే అబ్బాబ్బా చప్పటి కొట్టేస్తారు. ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి ఒక విచక్షణ అనేది లేదు. యూత్ వాళ్ళు మంచి దారిలో పంపిస్తే మంచి దారిలో పోతారు, చెడ్డదారిలో పంపిస్తే చెడ్డదారిలో పోతారు. వాళ్ళు ఒక శక్తి లాంటి వాళ్ళని ఒక తప్పుడు దారిలోకి నెడుతున్నది ఎవరు? మంచిగా మాట్లాడిన ఆ రోజు విజయ్ దేవరకొండ చేసింది తప్పే, లేకపోతే శివాజీ అన్న మాట కూడా తప్పే. అంతకన్నా దారుణంగా వీళ్ళు వాళ్ళ పాటల ద్వారానో, లేకపోతే వాళ్ళ బూతు మాటల ద్వారానో, ఆ షోస్ ద్వారానో చేస్తూ వాళ్ళ మీద డబ్బులు సంపాదించుకుంటూ మీరు వాళ్ళనే కించపరుస్తూ మాట్లాడుతుంటే ఖచ్చితంగా వాళ్ళని కించపరుస్తూనే మాట్లాడాలి. వీళ్ళందరూ నా అన్నలు తమ్ముళ్ళు, వీళ్ళందరికీ నేను అక్క లేకపోతే చెల్లిలాగా అనిపించాలి తప్ప, నేను అలా కంప్లీట్గా నగ్నంగా వచ్చినా కూడా వీళ్ళకి ఎటువంటి ఫీలింగ్ రాకూడదని ఏదో వీడియోలో పెడుతున్నారు. మరి అదే నిజమైతే రేపు వీళ్ళని చూసేది ఎవరు?
అది సాధ్యం కాని పని కదా. నేను అనేది సాధ్యం అవుతుందా లేదమ్మా. ఇప్పుడు చాలా మందికి ఒక రాంగ్ కన్సెప్షన్ ఉంది, మీకు కూడా ఉండొచ్చు. ఒక అమ్మాయి అర్ధనగ్నంగానో లేకపోతే కొంచెం బాగా పొట్టి బట్టలు వేసుకొని వెళ్తుంటే ప్రతి మగాడు మగతనం ఉన్న ప్రతి మగాడు కూడా చూసి సంగగార్చుకుంటాడని పచ్చి అబద్ధం అది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే, అలా ఎవరైనా వెళ్తే అసహ్యంగా ఉంది అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు తప్ప చూసి సంగగార్చుకునే వాళ్ళు ఎవరు తెలుసా? తెలిసి తెలియని వయసులో ఉంటారు. నిజంగా తెలిసిన వాడికి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నా భార్యను చూసి నేను టెంప్ట్ అవ్వాలి, నా భార్యతోనే నేను ఉండాలి అనుకునేవాడు. అలాగే ఆవిడ ఏవైతే ఉందో వాళ్ళ ఆయన చూసి అవ్వాలి తప్ప నేను అవ్వాలి అనుకునే కోరికతోటి కనుక ఆవిడ చేస్తుందంటే సంథింగ్ సైకలాజికల్ ప్రాబ్లం ఆర్ ఒక బ్యాడ్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఉన్న మనిషిని బ్యాడ్గానే చూస్తాం, అసహ్యంగానే చూస్తాం. అటువంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకోను, అటువంటి దాంతో నేను ఫ్రెండ్షిప్ కూడా చేయాలనుకోను. ఎందుకంటే అటువంటి వాళ్ళతో వెళ్తున్నప్పుడు వెనకాల వేసే కామెంట్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఏంటంటే బైక్లో వెళ్తున్నారు అనుకోండి, నా వెనకాల ఆవిడ కూర్చోబెట్టుకుంటాడు. నిజంగానే నేను ఆవిడ బాయ్ ఫ్రెండ్ అనుకుందాం, అటువంటి అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అనుకుందాం. ఆవిడ అందం చూసి నేను ఎంజాయ్ చేయాలి తప్ప వెనకాల వచ్చేవాడు కాదు కదా. సో పేరుకి బయటికి నేను నా మొగుడు కోసం రెడీ అవుతున్నాను, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ కోసం రెడీ అవుతున్నాను అని చెప్పుకుంటూ బయట వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసే ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. కొంచెం అవ్వద్దు అని అంటారా మీ వర్షన్లో? పాయింట్ అది కాదు, చూసిన ప్రతివాడు సంగగార్చుకోడు అని చెప్తున్నా. ఓకే, ప్రతి మగాడు సంగగార్చుకోడు. చూసినప్పుడు ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు ఫస్ట్ పాయింట్ నాకు ఆయన మీద జాలేస్తుంది. బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ పాపం వాడికేమో ట్రాఫిక్ దుమ్ము అంతా పడతా ఉంటుంది, చూసుకోవాల్సింది వాడు, వెనకాల వచ్చేవాడు కాదు కదా. సో వీడికి ఏంటంటే ఒక చిన్న మేబీ ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది. వా, ప్రపంచంలో అత్యంత అందగతే నేనే పటాయించాను రా అని అనుకుంటాడు. ఒరే నువ్వు క్లీన్ బోల్డ్ ఎవరా అని మేము అనుకుంటాం. ఎవరైతే వీళ్ళు ఉంటారో 15 నుంచి ఒక 25 ఏళ్ల మధ్యలో ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసి తెలియని వయసు, ఆ దీంట్లో ఆ వల్నరబుల్ ఏజ్లో మేబీ వెనకాల సంగగార్చుకుంటూ తిరిగి చప్పట్లు కొట్టి ఇది చేస్తారేమో తప్ప వాళ్ళని కూడా మనం ట్రైన్ చేయాల్సి. ఇది తప్పు నాన్న, చిన్నప్పటి నుంచే చెప్తారు అమ్మ నాన్న. అరే ఇప్పుడు టీవీలో అటువంటి కొంత బల్గర్ డ్రెస్సెస్ వేసుకొని ఎవరైనా వచ్చారనుకో, ఏం చూస్తారు, అదే తప్పు, అది తప్పు అని చెప్పినప్పుడు అటువంటి వాళ్ళు బయట కనబడినప్పుడు అది తప్పుగానే చూస్తాను. అది అమ్మ నాన్న ఫస్ట్ నుంచి మళ్ళీ నాన్న చెప్పరు అనుకోండి, అమ్మాయి చెప్తుంది తప్పు అని చెప్పినప్పుడు బయట వాళ్ళని మనం తప్పుగానే చూస్తాం. అలా చూసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మేబీ వాళ్ళ అమ్మ వాళ్ళకి అది తప్పు అని చెప్పకపోవడం వల్ల అటువంటి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఇటువంటి వాళ్ళకి ఫ్యాన్స్గా తయారవుతున్నారు. మేబీ ఒకవేళ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు చెప్తుంటే సార్ నిజంగానే అమ్మ టీవీలో అలా కనిపిస్తున్నప్పుడు చెప్తే వీళ్ళ మైండ్ సెట్ బయటికి వెళ్ళినప్పుడు ఇది తప్పు అన్నారంటే అసలు ఏంటి తప్పు అని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. చూసినంత మాత్రాన ఏమనిపిస్తుంది అంటే ఒక అసహ్యమే కనపడుతుంది తప్ప అందం కనబడదు. అక్కడ లిటరల్లీ చెప్తున్నాను కదా, అసహ్యమే కనపడుతుంది. ఎందుకంటే ఇటువంటి దాంతో వాడెట్ట ఎగుతాడు రా, వాడికి ఆ మాత్రం సెన్స్ లేదా, పెళ్ళాం ఎలా ఉండాలి లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అనేది తెలీదా? ఇప్పుడు మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత లాస్ట్ నిమజ్జనం అయిపోయే టైంలో రికార్డింగ్ డ్యాన్స్ చేయడానికి కొంతమంది తెచ్చుకుంటుంటారు, లేకపోతే సరే ఐటెం సాంగ్లు చేయడానికి కొంతమంది ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటుంటారు. అటువంటి డ్రెస్సులు వేసుకొని బయట తిరుగుతోంది అంటే అరే నీకైనా సెన్స్ ఉండాలి కదా అని చెప్పి అనిపిస్తుంది తప్ప ఆ అమ్మాయిని చూసి సంగార్చుకోవడం, ఆ అమ్మాయిని చూసి ఎంబడపడడం ఉంటారు. ఇటువంటి వాళ్ళు లేరని చెప్పట్లేదు. వాళ్ళు మేబీ ఒక 10% 20% ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పెళ్ళాం ఉండదు, గర్ల్ ఫ్రెండ్ ఉండదు, జీవితంలో గోలు పాడు ఏ ఉండదు, బేవార్స్గా తిరుగుతుంటారు ఏ పని పాట లేకుండా. ఎవరు దొరుకుతుందా అని చెప్పి తిరిగే బ్యాచ్. లేకపోతే ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా రోడ్లో, అక్కడ వాళ్ళ బేరాల కోసం ఏం వస్తావా అని చెప్పి తిరుగుతుంటారు. వాళ్ళకి కూడా అదే కావాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రాస్టిట్యూట్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఇంత పొట్టిపట్టలు వేసుకొని నేను అది అని చెప్పి చూపించుకోవడానికి గాను వాళ్ళు అక్కడ నించొని ఉంటారు. వీళ్ళకి వాళ్ళని చూసి అలవాటు అయిపోద్ది. ఇటువంటి వాళ్ళు కూడా అదేనేమో అంటే వీళ్ళకి మరి వీళ్ళు ఎందుకు వేసుకొని తిరుగుతున్నారో వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు అనసూయ గారు చెప్పినట్టు నాకు చూస్తే కిక్ రాదా అంటే ఇప్పుడు ఆవిడని చూసి అవతల వాళ్ళకి కిక్ వస్తే ఈవిడికి వచ్చే ఆనందం ఏంటి? అంటే దీన్ని కూడా మెంటల్ డిసార్డర్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు ఆనందం ఏం లేదు, లాభం ఉంది, వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, అంతే కదా.
అదే వ్యూస్ పరంగా చూసుకున్నా నాకు తెలిసి అనసూయ గారి అకౌంట్ చూసుకుంటే 2-3 lakhs పైన ఉంటుంది. బట్ తన వ్యూవర్షిప్ చూసుకుంటే 40K 50K ఇదే రకంగా ఉంటుంది. ఇక్కడైనా సరే మిగతా వాళ్ళ కామెంట్స్ చూసుకుంటే అన్ని నెగిటివే తప్ప ఎక్కడ పాజిటివ్ కామెంట్స్ లేదు. అది ఇప్పటికైనా ఆవిడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అటువంటి ఫోటో పెట్టినప్పుడు జనాలు అందం అనుకుంటున్నారా, అసహ్యం అనుకుంటున్నారా? ఇప్పుడు నేను నా భార్యని చూడాలనుకుంటాను, ఓకే, నువ్వు నీ భర్తకి ఉండు. అలా కాకుండా నేను నిన్ను చూసి కిక్కు పొందాలని నువ్వు అనుకోవడం అనేది సంథింగ్ రాంగ్ ఇంటెన్షన్. అలా కాకుండా మీరే అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగిన వాళ్ళైతే వాళ్ళకి అది నార్మల్, ఓకే. అలాంటి నార్మల్ దగ్గర నువ్వు అలా పెట్టినా కూడా నీకు ఆ ఇంటెన్షన్ ఉందని నేను అనుకోను. అక్కడ వస్త్రధారణ అది. ఇండియాలో అందరూ ఎగబడి చూస్తారు, లేకపోతే అసహ్యంగా చూస్తారు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. 2 రకాలు ఉంటారు. కానీ నీ ఇంటెన్షన్ ఏంటి? నన్ను చూస్తే కిక్ రాదా అని అడిగినప్పుడే నీ ఇంటెన్షన్ అర్థమైపోయింది. సో ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి వాళ్ళకి కిక్కు తెప్పించి వాళ్ళని చెడుదారిలో నడిపించాలి. అంటే తన భార్య లేకపోతే తన గర్ల్ ఫ్రెండ్ని మాత్రమే అడ్మైర్ అవ్వాలి, లేకపోతే వాళ్ళని చూసే కామం తెచ్చుకోవాలి అనేది కదా మన ధర్మం. అలా కాకుండా వీళ్ళు వాళ్ళని కాకుండా వాళ్ళని పక్కన పడేసి నన్ను చూసి కామం తెచ్చుకోవాలి, రేపు వాళ్ళ పిల్లలతో సంసారం చేసినా కూడా నన్ను తలుచుకొని చేయాలి అనుకోవడం ఎంత దుర్మార్గం అమ్మా. చాలా అది కదా తప్పు. ఆలోచన కూడా దరిద్రంగా ఉంది. అదే అంటున్నా. ఇప్పుడు చాలామంది నిజంగానే వీరాభిమానులు అయిపోయారు అనుకోండి, లేకపోతే ఆవిడ ఆ రకంగా ఆవిడ అన్నట్టుగా కిక్కు నన్ను చూస్తే కిక్కు రాదా అంటే ఆవిడని చూసి కిక్కు తెచ్చుకున్నవాడు అంత అందంగా నా భార్య లేదు, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ లేదు, పోవే అని చెప్పి ఇచ్చేస్తే తప్పు కదా. అంటే వాళ్ళని అలా తయారు చేయడానికి కారణం ఎవరు? నువ్వే. ఎందుకు అంటే అగైన్ ద వర్డ్, నన్ను చూస్తే కిక్కు రాదా. బయటికి నువ్వు ఎన్ని నీతులైనా చెప్పొచ్చు, బట్ ఇంటర్నల్ ఇంటెన్షన్ అనేది అది. సో ఇది చాలామందికి అర్థమైపోతుంది. ఒక అమ్మాయి అంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయమ్మా బయట మనం చేయడానికి కూడా. ఆ లిమిట్ దాటి ఎవరైతే అడ్డు చేస్తున్నారో ఏదైనా అమ్మాయికి సైకలాజికల్ డిసార్డర్ అయినా ఉండాలి, లేదు ఏదన్నా ఒక మార్కెట్ పెంచుకోవడం కోసం ఇటువంటి పనులైనా చేయాలి. ఇప్పుడు వేరే వాడు వాళ్ళని చూసి చంగగార్చుకుంటే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఒకటి, ఒకవేళ కనుక ప్రాస్టిట్యూట్ అయితే తనకి ఏదైనా బిజినెస్ వస్తుంది, జనాలు వస్తారు, డబ్బులు వస్తాయి అనుకోవచ్చు. ఇంకొకటి పబ్లిక్లో ఇటువంటివి చేస్తున్నారు అంటే ఎయిదర్ సరే వాళ్ళ ఫ్యాషన్ అనుకుందాం, అది కూడా వదిలేద్దాం, వాళ్ళ ఫ్యాషన్ అనుకుందాం. కానీ అదే పనిగా నన్ను చూస్తే కిక్ రాదా అని ఒక, అంటే మీకు కిక్కు తెప్పించడం కోసం నేను ఇలా తయారవుతున్నాను అని చెప్పి మరీ చేస్తున్నప్పుడు దట్ ఈజ్ రాంగ్ కదా. యూ కాంట్. ఎవడో వాళ్ళతో హ్యాపీగా బతుకుతున్నాడు, ఎవడో వాడు గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా బతుకుతున్నాడు, వాళ్ళని చెడగొట్టడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం కాదు. అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసామంటే దానివల్ల ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుందంటే వాల్యుబుల్ స్టేట్మెంట్ అయి ఉండాలి. అదే అంటున్నా. సో పారాసైట్ ఎవరనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అన్నీ కూడా వ్యూస్ రూపంలో, లేకపోతే మీరు సినిమాలకి మీకు టికెట్లు కొనే రూపంలో డబ్బులు తెప్పించుకొని ఫైనల్గా వాళ్ళనే ఎదవలను తిట్టుకునే అద్భుతమైన సంస్కారం. ఏ బొచ్చులో తింటున్నావు ఆ బొచ్చులోనే ఉమ్ముతున్నావు అని ఒక సామెత ఉంది. నువ్వు ఏదైతే తింటున్నావో దాంట్లోనే ఉమ్ముతున్నావు. నీకు తిండి పెట్టేదే ఈ బొచ్చ, ఈ ఇన్స్టాగ్రామ్ అనే బొచ్చ. దాంట్లో ఉన్న మెతుకులు ఎవరైతే ఉన్నారో ఆ మెతుకులు నీ ఫాలోయర్స్. ఈ ఫాలోయర్ని చెడగొట్టింది ఎవరు అంటే నువ్వే. ఎందుకు? నన్ను చూస్తే కిక్ రాదా అని అలా తింటూ వాళ్ళ మీద ఉమ్మేస్తావు. వాళ్ళు సిగ్గు లేకుండా తుడుచుకొని హే అని చెప్పి చూస్తుంటారు. ఇంకొక విషయం చెప్పండి. పూరి జగన్నాథ్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మనోభావాలు దెబ్బతిన్నాయనేది ఒక దరిద్రపు కొట్టు కాన్సెప్టు. ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి చెప్పడం మీరు చూసారా అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఇప్పుడు శివాజీ గారు డైరెక్ట్గా అనసూయ నువ్వు ఇట్లా బట్టలు వేసుకొని అన్నాడా? లేదు. ఎవరిని ఉద్దేశించలేదు. ఆయన ఏదో జనరల్ స్టేట్మెంట్. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు. ఇప్పుడు హీరోయిన్లు చాలా మందే ఉన్నారు, మన తెలుగు వచ్చిన హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన శివాజీ మాటలు అర్థం చేసుకుని పాపం కామెంట్లు పెట్టిన పాయల్ రాజ్పుత్ ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళు కాకుండా ఈవిడ ఎందుకు ఇది అవుతుంది అంటే, ఇప్పుడు ఒక సాయి పల్లవో లేకపోతే టాప్ నాచ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే వాళ్ళకి ఈ విషయం తెలియదనే తెలుసు, చూస్తారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, మన పని మనం చేసుకుందాం అనుకుంటారు. లేదు, ఈయన చెప్పినట్టు ఎవరు ఖాళీగా వాడు ఉంటారో వర్క్ లేకుండా వాళ్ళే
ఇటువంటి మనోభావాలు దెబ్బతినే కార్యక్రమాలు చేస్తారు అని పూరి జగన్నాథ్ గారు చెప్పారు, నేను కాదు. ఇక కొంతమంది ఈ స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకుని తాలిబాన్ లాగా తయారు చేస్తున్నారా మీరు మనల్ని, మళ్ళీ తాలిబాన్ అయిపోదామా, పెద్దానికి తాలిబాన్ అని చూపిస్తున్నారు. వాడి కల్చర్ని వాడు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు నో మ్యాటర్ వాట్. మీరు సౌదీ అరేబియాకి వెళ్తే అక్కడ షేక్లు ప్యాంటు షర్ట్లు వేసుకోరు, ఇప్పటికీ కూడా ఇది పెట్టుకొని ఇంత ఫుల్గా ఒక నైట్ ఇలా ఉంటుంది, అది ఇంత పెద్ద నైట్ ఇలా ఉంటుంది, అది వేసుకొని తిరుగుతుంటారు. అది వాళ్ళ ప్రైడ్. తాలిబాన్లు అంటారా లేకపోతే ముస్లిమ్స్ అంటారా, అది వాళ్ళ కల్చర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఆ సౌదీ అరేబియాలో వాళ్ళు అంతెందుకమ్మా, మీరు కేరళ వెళ్ళండి, కేరళలో స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పంచె కట్టుకుని వెళ్తారు చాలా చోట్ల. ఈవిడ చెప్తారు చిన్మయ్య మీరు ధోతి కట్టుకుని వెళ్ళండి అని చెప్పి, లిటరలీ ధోతి కట్టుకుని వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళ కల్చరు, వాళ్ళ కల్చర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకున్న ఒక తపన. వాళ్ళని మెచ్చుకోవాలి. మిగతా విషయాలు నాకు తెలియదు, బట్ ఎస్పెషలీ వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సౌదీ అరేబియాలో వాడికి ఏమో కోట్లు ఉంటుంది వాళ్ళ ఆస్తి, ఎన్ని కోట్లు ఉంటాయి కూడా మన లెక్కలు, అంత రిచ్ వాళ్ళు, అయినా వాళ్ళ కల్చర్ని వాళ్ళు పాటిస్తారు. అది వాళ్ళకి ఇస్తున్న వాల్యూ అది. అలాగే కేరళలో కూడా పిల్లలైనా సరే అలా కల్చర్ని ఫాలో అవుతుంది. అంటే ఇలా అడిగినా కూడా ఇంకో క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు, అలా అంటే మరి మొత్తం మిగతా అందరూ కూడా శారీసే వేసుకోవాలా, మన కల్చర్ అదే కదా, సాంప్రదాయంగా ఉండాలా అని అడిగే వాళ్ళు ఉంటారు. సో దానికి ఏమంటారు? అలా ఏం లేదమ్మా, సాంప్రదాయం లేదు. ఇప్పుడు మనది ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ. ఫ్రీ కంట్రీ అన్నప్పుడు మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. దీంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ముస్లింలు కావాలంటే బురకా వేసుకోవచ్చు, హిందువులు కావాలంటే చీరలు కట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ కొంతమంది క్రిస్టియన్కి వాళ్ళు చేసుకోవచ్చు. పంజాబీస్కి ఒక రకం, గుజరాతీస్కి ఒక రకం, వాళ్ళ కట్టు ఇటు ఉంటుంది, వీళ్ళ కట్టు ఇటు ఉంటుంది, తమిళనాడులో ఒక రకంగా ఉంటుంది. దట్స్ ద బ్యూటీ. ఇండియాలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మీరు అన్ని రకాల ఏదైనా వేసుకోండి, జస్ట్ అట్లీస్ట్ డీసెన్సీ పాటించండి. డీసెన్సీ, అసభ్యకరంగా ఉండకుండా. ఇప్పుడు అసభ్యం అంటే ఏంటి, ఎవరు డిఫైన్ చేస్తారంటారు, డిఫైన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సెన్సార్ బోర్డులో మరి జుగుప్సకరంగా ఉన్నప్పుడు వాటిని పైన మార్ఫ్ చేయడమో లేకపోతే కట్ చేయడమో చేస్తున్నారు కదా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ షుడ్ బి ఎ కోడ్ అని చెప్పి. మన చట్టంలో ఇది పరిధి. ఇప్పుడు మనకి అదేది సినిమా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో నదియా గారు ఉంటారు, వాళ్ళ పిల్లలు సమంత అండ్ ఇంకో అమ్మాయి పార్టీకి వెళ్ళేటప్పుడు ఒక లైన్ ఇస్తారు, ఈ లైన్ కన్నా మీరు పైకి వేయకూడదు అని చెప్తుంది ఆవిడ. సో ఇది ఆవిడ రూల్. ఇలా చట్టంలో ఒక నిర్దిష్టమైన రూల్ లేకపోవడం వల్ల ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక రూల్ ఉంది, ఇరాన్లో ఒక రూల్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఒక రూల్ ఉంది, ఏ రూలు లేకుండా అమెరికాలో అటువంటివి ఉన్నాయి. ఓకే, భారతదేశంలో అంబిగ్యూటీ ఉంది, ఏది కరెక్ట్ ఏది తప్పు, ఎవరికి తోచిన భాష వాడు చెప్పుకుంటూ పోతున్నాడు. అలా కాకుండా చట్టం ఒక రూల్ తీసుకొస్తే దట్ విల్ బీ గుడ్. ఆడ మగ తేడా లేదు, అందరికీ పెట్టండి రూల్. ఇప్పుడు ఎవరైనా సరే మగాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఇక్కడ దాకా తీసుకెళ్ళాలని పెట్టండి, దిస్ ఈజ్ డీసెన్సీ అని చెప్పి పెట్టండి, మోకాళ్ళ కన్నా కిందకి పెట్టండి అని చెప్పి ఇలా పెడితే 90% ఏ మగాడికి ప్రాబ్లం ఉండదు. అంటే మగాళ్ళందరూ కూడా ఇక్కడ దాకా వేసుకుని ఇక్కడ కాదురా మేము ఫుల్గానే వేసుకుని తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరికి అఫెండ్ అయిపోతారు తెలుసా, దీనివల్ల ఉపయోగం లేకపోతే దీన్ని చూపించుకుంటూ బతికేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎస్, అంటే ఇప్పుడు మీరు మాట మాట్లాడుతూ ఒకటి గుర్తొచ్చింది సార్ నాకు. రీసెంట్గానే ఈ అనసూయ గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెహికల్ మీద వెళ్తూ ఉన్నాను, మా ముందే ఒక అమ్మాయి వెళ్తుంది. అంటే ఎవరిని నేను డిఫైన్ చేయట్లేదు, ఎవరిని నేను ఎగతాళిగా మాట్లాడట్లా. తన డ్రెస్సింగ్ అనేది మనం ఏదైతే ఇంట్లో వేసుకుంటామో, ఇంట్లో ఎవరి ముందు కూడా, ఈవెన్ హస్బెండ్ ముందు కూడా అలా వేసుకుని తిరగం, ఆ విధంగా టాప్ వేసుకుని వెళ్తుంటే వాళ్ళు అక్కడ చూసి వెంటనే ఇటు సైడ్ ఇంకిద్దరు అమ్మాయిలు నాతో పాటు ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు నా వైపు చూశారు, అంటే మా వైపు చూశారు. అంటే ఆయన అక్కడ దేనికి చూశాడు, ఆమెను చూసి మమ్మల్ని ఏ రకంగా చూశాడు అనేది నాకే కన్ఫ్యూజింగ్ అనిపించింది. అంటే అక్కడ చూసినందుకు మీరు అలా లేరని చూశాడా, లేదు అని అంటే మీరు అలా వేసుకుంటే బాగుంటుందని చూశాడా, అది అర్థం కాలేదు నాకు. అంటే వీళ్ళ మెంటల్ స్టేటస్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి అనేది. అమ్మా వాడేమనుకుంటాడు అని మీరు అసలు ఆలోచించకండి. మీకు ఏది పద్ధతిగా అనిపిస్తే, ఏది డీసెంట్గా అనిపిస్తే అది వేసుకోండి, అంతేగాని వాడెవడో మెచ్చుకోవాలి మనం వేసుకోండి ఏంటమ్మా. ఇప్పుడు ఆ సినిమా రాజాసాబ్ సినిమా ప్రొడ్యూసర్ వచ్చారు మధ్యలో, ఏ బట్టలు సత్తిగాడో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలో గుడ్, మన అమ్మాయిలందరికీ తెలుసు పద్ధతిగా ఎలా వేసుకోవాలనేది, దాని గురించి ఏ ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఎవరైతే దీన్ని, ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా ఈ ప్రాబ్లం అయ్యేది కూడా కాదమ్మా, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు లేకపోతే పిఓడబ్ల్యూ సంధ్య గారు లేకపోతే ఇంకెవరైనా సరే లేడీస్ మామూలు దీంట్లో ఉన్నవాళ్ళు శివాజీ గారిని ఉత్తికి అవతల పరిచిన
ఒక్క మాట వచ్చేది కాదు. ఆయనకి సపోర్ట్ ఎక్కడొచ్చిందంటే అనసూయ లాంటి వాళ్ళు, లేకపోతే చిన్మయి లాంటి వాళ్ళు, వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారే, రాశిగారి ఫలాలని ఈవిడే అనేసి, సోకుపళ్ళని ఆవిడే అనేసి, ఇవాళ వీళ్ళు వచ్చి నీతులు చెప్తుంటే అక్కడ నెగిటివ్ అయింది. వీళ్ళిద్దరూ నిజంగా రాకుండా ఒక POW సంధి వచ్చి ఎవడరా నువ్వు సామాన్యాన్ని మాట్లాడి, నీకు సభ్యత సంస్కారం ఉందని చెప్పి ఫ్యాట్ ఇవ్వని నోరు మూసుకొని ఉంటారు, ఎవ్వరు మాట్లాడరు. దిస్ ఇస్ కరెక్ట్. అనాల్సిన వాళ్ళు అనకుండా అర్హత లేని వాళ్ళు వచ్చి అనడం వల్ల శివాజీ గారికి ఫుల్ సపోర్ట్ వచ్చేసింది. శివాజీ గారు వెంటనే క్షమాపణ చెప్పారు. బట్ అక్కడ ఆయన హీరో అయిపోయారు. ఆ మాట హీరో చేశారు ఆయన్ని. ఎస్, హీరో ఎవరు చేశారు అంటే ఈవిడ చేసింది. ఈవిడ విలన్ అయిపోయి ఆయన హీరో చేసింది. ఇప్పుడు మధ్యలో అన్వేష్ గడు దొరుకుతాడు. వాడు వచ్చి వాడు ఏ ఎండగా ఉన్నాడు, ఏమాడు తల తోక లేకుండా మాట్లాడు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఒక పక్క చేరితే, అంటే తలతిక్క వాళ్ళు అని పేరుగాంచిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో, తల తోక లేకుండా, సమాజం అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్న వాళ్ళని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్న వాళ్ళు వచ్చి సడన్గా దీంట్లో దూరేసి వీళ్ళకి నేను సపోర్ట్ అంటే ఒకసారి చూసుకుని వెనకాల ఎవరున్నారు, అందరూ ఇటువంటి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు RGV గారు ఆయన ఏమంటారు, నాకు అసలు సమాజం మీద కల్చర్ అంటే అసలు మీనింగ్లెస్ వర్డ్ అంటాడు ఆయన. సమాజం ఎటుపోతే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటాడు ఆయన. సో ఇటువంటి వాళ్ళ నుంచి సమాజాన్ని ఉద్ధరించే మెసేజ్ వస్తుందని మనం ఎట్లాగో ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో ఇటువంటి వాళ్ళు మీ పక్కన ఉన్నారు. అనసూయ గారు, చిన్మయ్య గారు మీ పక్కన వీళ్ళు ఉన్నారు. ఇంకోళ్ళు ఎవరున్నారు, అన్వేష్ గారు. వీడు అమ్మాయిల్ని పచ్చి బూతులు తిట్టే మనిషి వీడు. వాడు ఎవడైనా కానీ వాడి తల్లిని అంత తిట్టేవాడు. అటువంటి వాడు మీ దాంట్లో. అంటే మరి పక్కన ఉన్న వాళ్ళని చూసి మీరు ఏంటి అనేది డిసైడ్ చేయొచ్చు అంటారు. నాగబాబు గారు ఆయన ఉన్నవాళ్ళు నిజంగా ఒక చెప్పదగిన పెద్ద మనిషి. ఆయన వీళ్ళెవరూ లేకుండా ఆయన నిజంగా శివాజీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పినా కూడా, బట్ ఆయనకున్న నెగిటివ్స్ ఏంటంటే, ఏమయ్యా నీ కొడుకు రామ్ చరణ్ ఆయన సరుకు సామాన్లు అని చెప్పి పాటలు తీస్తేనేమో అది రైటా అని చెప్పి ఆయన మీద చూపిస్తారు. ఇది ఆయనకి ముందుగానే గ్రహించుకొని ఉంటే ఆయన కొంచెం తగ్గుండేవాడు. ఇంకోటి ఏంటంటే, మీ అమ్మాయిని నువ్వు సరిగ్గా చూసుకోవాల్సింది పోయి అందరు అమ్మాయిల్ని నీలాగా తయారు చేద్దాం అనుకున్నా అనే కామెంట్లు ఆయనకు వస్తున్నాయి. బట్ నిజంగా వీళ్ళందరి ఈ గ్రూప్లో మొత్తం మీద ఒక పెద్ద మనిషి ఎవరైనా చెప్పగలరు అనుకుంటే మాత్రం అది నాగబాబు గారే. బట్ ఆయన చెప్పినా కూడా ఇవాళ జనాల్లో అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే, మనం ఆచరించి చెప్పాలి జనాలకి. ఇప్పుడు మీరే ఇదే అనసూయతో కూర్చొని ఆవిడ రాశిగారి ఫలాలో ఇట్లాంటి బూత్ జోకులు వేసుకుంటే హిహి అని చెప్పి నవ్వి చప్పట్లు కొట్టిన షోలో చేసి మీరు అదే బయట అంటే తీసుకోలేము. అదే అంటున్నా, బయట అన్నం కన్నా లోపల అన్నం ఇంకా డేంజరస్ అమ్మా. ఎందుకంటే యూత్ ఫాలో అయ్యే షో అది. ఆ యూత్ అంతా ఇటువంటివే నేర్చుకుంటారు. ఇటువంటివే నేర్చుకొని ఇవాళ అక్కడ అవే వస్తాయి మీకు. నిజానికి శివాజీ అన్న మాట ఏంటంటే, మీరు ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు చీరలోనే అందం ఉంది, సామాన్లు చూపించుకునే దానిలో, సామాన్లు కనబడే దానిలో చేసే దానిలో ఏం లేదు అంటే, ఇదేంటంటే ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, ఆ యదవ బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ ఇది అని చెప్పడానికి పోయి ఆయన అక్కడ అలా వెళ్ళిపోయింది. ఆయన అన్నట్టు వచ్చేసింది. అప్పుడప్పుడు దొల్లుతుంటాయి పెద్ద పెద్ద వాళ్ళకే ఇవన్నీ అయినాయి. ఇవేంటంటే బయటికి వెళ్తే సామాన్లు బాగున్నాయి అని అంటారు వీళ్ళు. అటువంటి డెరోగేటరీ కామెంట్స్ మనకు అవసరం. సంఘగార్చుకుంటారు లేకపోతే అత్యాచారాలు చేస్తారు అనేది ఆయన మాట కదా. అగౌరవానికి లోనవుతారు మీరు అనేది అక్కడ పాయింట్. సో దాన్ని ఇలా తప్పుదారి పట్టించారు. ఆయనకి కూడా చెప్పుకోవడం రాల తర్వాత అలా వెళ్ళిపోయింది. కొన్ని మంచి మాటలు చెప్పినా చెప్పే విధానం లేకపోతే తప్పు అయిపోతాం. లేదు, అది ఇప్పుడు దరిద్రం ఏంటి దీనికి పోయే కాలం ఇలాంటి డ్రెస్ వేసుకుంది అని చెప్పి అందరూ అనుకుంటారు. అందరూ అంటే ఒక 80% అనుకుంటారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు చూసి సంగార్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సభ్యత అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను అడుగుతారమ్మా, మీరు మేబీ ఒక 5 మంది అమ్మాయిలు కలిసి ఏదో ఎక్కడికో వెళ్తున్నారు అనుకుందాం, ఆటోలోనో లేకపోతే ఏదో మాట్లాడుకొని వెళ్తున్నాను అనుకో. ఆ వ్యాన్ డ్రైవర్ ఉన్నాడు, వాడికి బాగా కండలు బాగున్నాయి, వాడు చూపించుకోవాలని కోరిక ఉంది. వీళ్ళు ఎవరో ఒకళ్ళు నాకు పడబోతారా, లేకపోతే వాడు నా ఫ్రీడమ్ అనే పేరుతోటి షర్ట్ తిప్పేసి నేను ఇట్లాగే డ్రైవ్ చేస్తాను అని చెప్పంటే మీకు ఇబ్బందిగా ఉంటుందా లేకపోతే బాగానే ఉంటుందా? ఇబ్బందిగా ఉంటుంది కదా. దట్ డజంట్ మీన్ వాడిని చూసి మీరు సంగర్చుకున్నారని కాదు కదా. ఇబ్బంది అంటే ఇబ్బంది అంతే. అబ్బాయిలకు కూడా అదే ఒక ఆక్వర్డ్నెస్, అంతేగాని ఏదో సంఘగారు చేసుకుంటున్నారు, అత్యాచారాలు చేసేద్దాం అనుకుంటున్నారని కాదు. వాళ్ళ బ్యాచ్ వేరే ఉన్నారు, ఒక 10-20% ఉన్నారు. 10 కూడా 20% కూడా కాదు, వాళ్ళు ఉంటారు. ఒక మహా అయితే 5% ఉంటారేమో. 5% ఇటువంటి అత్యాచారాల జోలికి వెళ్ళే వాళ్ళు ఉంటే, ఒక 10% వీళ్ళ మీద కామంతో చూసేవాళ్ళు, వాళ్ళకి ధైర్యం ఉండదు. బట్ మిగతా వాళ్ళు దీన్ని అసహ్యంగానే చూస్తారు. ఇప్పుడు మీరు ఎట్లా అయితే ఆయన చూస్తే అసహ్యంగా ఏమయ్యా నీట్గా ఉండొచ్చు కదా అని చెప్పి
ఫీల్ అయ్యేవాళ్ళే ఉంటారు. సో నేను అనేది అదే అమ్మాయిలందరూ కూడా తెలుసుకోవాల్సింది అదే. ఆయన అన్న మాట అబ్సల్యూట్లీ ట్రూత్. ఎందుకంటే దరిద్రం దీనికి ఏం పోయే కాలం అని కలోక్యల్ లాంగ్వేజ్ ఇది, ఖచ్చితంగా అనుకుంటారు అనరా. అలాగే ఎదవలైతే ఇప్పుడు 2 రకాల అబ్బాయిలు అమ్మాయిలు కూడా, ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఇటువంటి పోతుందనుకో, మంచివాళ్ళు వాళ్ళ భార్యతోనే ఉండాలనుకునేవాళ్ళు, వాళ్ళ గర్ల్ఫ్రెండ్తోనే ఉండాలనుకునేవాళ్ళు, అలాగే ఆయన వెనకాల కూర్చున్న భార్య గర్ల్ఫ్రెండో ఈయన చూస్తే వీళ్ళిద్దరి మధ్య మనసులో ఉన్న మాటలు నేను చెప్తా. ఈయనేమంటాడు, దరిద్రం దీనికి ఏం పోయే కాలం అనొచ్చు. ఈవిడేమంటుంది, ఈ చూడు దాని మొగుడికి చూపించుకోవచ్చు కదా, నా మొగుడికి ఎందుకు చూపించుకోవడం, దీనికి ఏం పోయే కాలం. వీళ్ళిద్దరూ కూడా ఎవ్వరు, ఈ ఆడ మగ ఇద్దరు ఈవెన్ చూసి సంఘ గార్చల, అలాగే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా కూడా. ఓకే. కానీ ఇంకో సెక్షన్ ఎవరైతే ఉన్నారో 20% వీళ్ళు ఆవిడ చూసి సంఘ గార్చుకునే బ్యాచ్ ఉంటారు. కొంతమంది ఏమో ట్రై చేస్తే పడుతుందేమోరా, వీళ్ళు అడుగుదాం ఎంత ఏంటి అనేవి కూడా వినిపిస్తాయి. అంటే వాళ్ళ ఇది ఒక కోడ్ అమ్మా, డ్రెస్ కోడ్ అనేది. మీరు ఇప్పుడు మన పంచుకొట్ట డ్రగ్ స్టోరు అలా నేను ఒకసారి మందులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది నించున్నారు. అక్కడ దే ఆర్ వెయిటింగ్ ఫర్ వీటిలు ప్రాస్టిట్యూట్స్. వాళ్ళ డ్రెస్సింగ్ వేరు, వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోవడము, లేకపోతే తల మీద కనకాంబరాలు పెట్టుకోవడము, ఇక్కడ దాకా వేసుకోవడము. దే సమ్హౌ వాంట్ టు అట్రాక్ట్ దీస్ గైస్ ఫర్ క్యాష్. మామూలుగా ఇలా తిరిగే బ్యాచ్ ఎవరైతే ఉన్నారు, నేను చెప్పిన అందరు కాదు, అందరు మగలే, ఈ 10-15% బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అలా తిరుగుతూ ఏం వస్తావా ఏంటి అని మాట్లాడుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నా అది వాళ్ళది. నువ్వు అలాంటి డ్రెస్ కోడ్, నువ్వు నిజంగా నువ్వు మామూలు మనిషి అయినా సరే నువ్వు అలాంటి డ్రెస్ కోడ్ వేసుకెళ్తే వీడు అలా ఎంబడబడేవు కాదు, అత్యాచారాల గురించి కాదు, అలా తప్పు చూపు. ఫస్ట్ అందరు చూసిన వాళ్ళందరూ కూడా అంత ధైర్యం చేయరు వచ్చి అడగడానికి. ఫస్ట్ తప్పుడు చూపు అయితే ఉంటుంది. చిల్లరది అనుకునేవాడైతే ఒకడు ఉంటాడు, ఇంకోడైతే ట్రై చేస్తే బాగానే ఉంటుంది, ఏంటి పరిస్థితి అని చెప్పి దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అదే ఏమన్నా సైగ చేయకపోద్దా అనే వాళ్ళు ఉంటారు కొంతమంది ధైర్యంగా వెళ్ళి మాట్లాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎత్తుకొని వెళ్ళిపోయి ఏదైనా చేద్దాం అనుకునే దరిద్రులు కూడా ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ దట్ డజంట్ మీన్ ప్రతి ఒక్క మగాడు అలా అనుకుంటారు. కొంతమంది మగ దరిద్రులు ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపట్లో మగాళ్ళందరికీ వాడే రిప్రజెంటేటివ్ లాగా, మా బుద్ధి బాగాలేదమ్మా, మా బుద్ధి మార్చుకోవాలమ్మా. ఎవడరా నువ్వు మా తరపు నుంచి చెప్పడానికి? ఎవరో ఒక 5% ఉంటుంది. అంటే మేము మగాళ్ళము, మీరు చూస్తే వస్తే అత్యాచారాలు చేస్తాం. ఒరే నువ్వు అత్యాచారాలు బ్యాచ్లో ఉంటే ఆ బ్యాచ్లో అని చెప్పుకో. మేము అత్యాచారాలు చేసే మగాళ్ళ బ్యాచ్లో ఉన్నానని చెప్పి నువ్వు చెప్పుకో. మేము మగాళ్ళం అందరినీ కలిపితే ఎట్లా? దట్ ఈస్ రాంగ్. అదే ప్రాబ్లం వీడితో కూడా వచ్చింది. మేము ఆడవాళ్ళం అంటే అమ్మా నువ్వు మమ్మల్ని కలుపుకోకు అనే మంట ఇప్పుడు ఆడవాళ్ళలో. నువ్వు మా రిప్రజెంటేటివ్ కాదు, దయచేసి నువ్వు మా గురించి మాట్లాడుకు, నువ్వు వేరు అనేది వీళ్ళ బాధ. సో చూసారు కదా, మరి సార్తో మాట్లాడిన డిస్కషన్లో మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్.